ఆఖరి క్షణంలో ఏదైనా జరగొచ్చని శశితో చెప్పాను. మాటని నిలబెట్టుకుంటాను. మనకంటే ఎక్కువ పనివాళ్లు, ఎక్కువ కార్లు, ఎక్కువ బిల్డింగ్లు ఉన్నాయంట. ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే. నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారు కదూ? అదేంటి అలా అడిగావు? నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. ప్రేమిస్తున్నాను. ఎంతలా ప్రేమిస్తున్నారు? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నన్నే పెళ్లి చేసుకుంటారు కదా? నిన్ను ప్రేమించి నిన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాను? అయితే నన్ను వెంటనే పెళ్లి చేసుకోండి. వెంటనే అంటే ఇప్పుడే. జోకా? నేను సీరియస్ గా అంటున్నాను. ఇంత సడన్ గా ఏంటి నిర్ణయం? ఎందుకు ఈ ఎమోషన్? నాకు భయంగా ఉంది. భయమా? ఎందుకు? మీరు నాకు దూరం అయిపోతారేమోనని భయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? నేనెందుకు దూరం అవుతాను? ఛాన్సే లేదు. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు గుండెల్లో నీ రూపం ఉంటుందని నీకెప్పుడూ చెప్పాను. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను గాయత్రి. తొందరలోనే పెళ్లి చేసుకుందాం, సరేనా? కస్తూరి, బాగా ఆకలేస్తుంది, భోంచేద్దారా? నా కడుపు నిండిపోయింది, మీరు మాత్రం తినండి. కస్తూరి ప్లీజ్. మహాప్రభు మీకు దండం పెడతాను, తమరు వెళ్ళి తినండి. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను కస్తూరి? నేను చెప్పని నిజాలు మీరు చెప్పగలేంది నేను తినకుండా మీరు తినలేరా ఏంటి? అసలు సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? అయ్యో రామా, నేను సంబంధం లేని మాటలు మాట్లాడానా? మాకు తెలీదు మరి, ఎందుకంటే నేను మట్టి బురదాన్ని కదా. కస్తూరి, నువ్వు బాగా ఆలోచిస్తే నేను చేసింది కరెక్ట్ అని నీకే అనిపిస్తుంది. అవును, మీరు చేసింది కరెక్ట్, మీరే కరెక్ట్, నేనే తప్పు. నా ఆలోచనలు, నా మాటలు అన్నీ తప్పే. అక్కడికి మీరేమో నీతికి నిజాయితీకి మారుపేరు, నేనేమో నీతికి నిజాయితీలకు పట్టిన తుప్పుని అంటిన మచ్చని. ఏంటో నా జీవితం. కలలు కనడానికి లేదు, గొప్పలు చెప్పుకోవడానికి లేదు, ఊహించుకోవడానికి కూడా లేదు. లేనిపోని గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు కస్తూరి. కార్లలో తిరిగే యోగం, బంగ్లాలో బతికే యోగం లేనప్పుడు నాలాంటి ఆడది గొప్పలు చెప్పుకోక ఇంకేం చేస్తుంది? ఇదేదో నా ఒక్కదానికే ఉన్న గొంతెమ్మ కోరికలా మాట్లాడతారేంటి? ప్రతి ఆడదాని మనసులోని ఇదే ఉంటుంది. బయట పడనోళ్లేమో బుద్ధిమంతులు, బయట పడిన నాలంటోళ్లేమో కయ్యాలి కంపలు. దేనికైనా కాలం కలిసి రావాలి కస్తూరి.
ఇంకెప్పుడు వస్తుంది? నేను పాడెక్కే ముందైనా వస్తుందా? దయచేసి అలా మాట్లాడకు కస్తూరి. ఇంకెలా మాట్లాడాలి? ఎదురింటి నేలవేణి మొగుడేమో రిక్షాని ఆటో చేశాడు, ఆటోని టాక్సీ చేశాడు. వాళ్లకున్న డెవలప్మెంట్ కూడా నా బతుక్కి లేదు. బాగా ఆకలేస్తుంది, రా కస్తూరి. మిమ్మల్ని మింగమని చెప్పాను కదా. ఈ బాటిల్లో లీటర్ మినరల్ వాటర్ ఉంటే 15 రూపాయలు, లీటర్ పాలుంటే 50 రూపాయలు, లీటర్ తేనుంటే 400 రూపాయలు. ఎప్పుడు నీళ్లలా ఉండిపోకూడదు. రోజు రోజుకి పాలు తేనెలా డెవలప్ అవుతుండాలి. నీకున్న తెలివితేటలకి నువ్వే కలెక్టర్ అయి ఉండాల్సింది కస్తూరి. ఈ చమత్కారాలకేం తక్కువ లేదు. మా పుట్టింటోళ్ళు పెళ్లి చేసి తగలడకపోయింటే కనీసం ఏ టికెట్ కలెక్టర్నైనా అయ్యుండేదాన్నేమో. ఏం బతుకో ఏంటో, పుట్టింటోళ్ళు పెట్టిన ఈ గాజులు, ఈ నల్లపూసలు తప్ప నా జీవితం ఇంచు కూడా ముందు కదలడం లేదు. చివరికి దొంగోడు కూడా నా దగ్గరికి దొంగతనానికి కూడా రావడం లేదు. అంత గొప్పగా ఉన్న ఈ నగలు. నేను నిజాలు మాట్లాడితే పక్కకు తిరిగిపోతారు. అయ్యో రామా, పెళ్ళం బాధపడుతుంటే ఈ మనిషికి నిద్ర ఎలా పడుతుందో. ఛీ! అమ్మా పాలు. అయ్యో రామా, అప్పుడే తెల్లారిపోయిందా? గాయత్రి, కాఫీ. గాయత్రి, గాయత్రి, కాఫీ. వాటి కాఫీ ఇచ్చి నిద్ర లేపేదే. గాయత్రి, 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 గాయత్రి. ఇది ఖచ్చితంగా గాయత్రి పని. అప్పుడైతే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతాను అనుకున్నామో. హే గాయత్రి, రా. ఇదంతా నీ ప్లానే అనే అర్థమైంది. ఒక్కసారి చేసిన సర్ప్రైజ్ మళ్ళీ చేస్తే ఈజీగా గుర్తుపట్టేస్తానమ్మా. మళ్ళీ ఈ లవ్ ప్రపోజల్ ఏంటమ్మా? ఓ, మళ్ళీ చెప్పాలనిపించిందా? నాకు తెలుసు, నాకు నువ్వు, నీకు నేను
ఎన్నిసార్లు ఇలా ప్రపోజ్ చేసుకున్నా కొత్తగానే ఉంటుంది. ఏంటి నిహారిక ఇది? ఐ లవ్ యూ కిరణ్. ఐ లవ్ యూ సో మచ్. పిచ్చి పిచ్చిగా ఉందా? గాయత్రి ఇదే పని చేస్తే యాక్సెప్ట్ చేసావు, నేను చేస్తే ఎందుకు కొట్టావు? మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? ఏ ప్రేమించకూడదా? ఒక్కసారి నువ్వు చేసిన మోసం చాలదా? నేనేం మోసం చేయలేదు కిరణ్. షట్ అప్! షట్ అప్! షట్ అప్! ఒకవైపు నన్ను, మరోవైపు బుచ్చిబాబుని, ఇంకోవైపు బుల్లిరాజుని దారుణంగా మోసం చేసి మోసం చేయలేదని నంగనాచి మాటలు మాట్లాడతావేంటి? వాళ్ళని నేను మోసం చేయలేదు కిరణ్. అసలు వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. వాళ్ళతో నాకు అసలు ఎంగేజ్మెంటే జరగలేదు. అవన్నీ ఫేక్ ఫొటోస్. నా మాట నమ్ము. ఇంకా ఆపుతావా? ఓ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. గాయత్రినే ప్రేమిస్తున్నాను, గాయత్రిని పెళ్లి చేసుకుంటాను. పిచ్చి పిచ్చి వేషాలేకు. అలా స్టాచ్యూలో నిలబడిపోయావేంటి గాయత్రి? ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడమంటారు? అన్నీ తెలిసిన తర్వాత కూడా ఇలా చేసే వాళ్ళని ఏమనమంటారు? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కిరణ్. ఇందాక చేత్తో కొట్టాను, ఇప్పుడు చెప్పుతో కొట్టాల్సి వస్తుంది. నువ్వు నన్ను చంపినా పర్వాలేదు. ప్లీజ్ లవ్ మీ కిరణ్. ఏ అసలు మనిషివేనా? ఐ లవ్ యూ కాదు, ఐ హేట్ యూ అని 1,00,000 సార్లు చెప్పమని చెప్పు, చెప్తాను. చిచి! ఏంటే ఈ కొత్త డ్రామా? లేకపోతే నా ఎదురుగా నువ్వు నీ మొగుడు ముద్దులు పెట్టుకుంటూ లవ్వాటలు ఆడుకుంటూ ఉంటే చూస్తూ సైలెంట్ గా ఉండడానిక నేను జైలు నుంచి వచ్చింది? నేనంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? లవర్స్ కి ఫ్లవర్స్, గ్రీటింగ్ కార్డ్స్ అందించడానికి నేనేమైనా మీడియేటర్ అనుకున్నావా? నేను వచ్చిందే మీ ఇద్దరిని విడగొట్టడం కోసం. మీరిద్దరు సంతోషంగా ప్రశాంతంగా ఉంటే నేను చూసి అస్సలు తట్టుకోలేను. అందుకే ఈ షో చేశా. నీ భర్త మీద ప్రేమతోనో మోసపడే ఇదంతా చేయలేదు. కేవలం మీ ఇద్దరిని దూరం చేయడానికే ఇదంతా. బాయ్. అసలే నా భర్త మెంటల్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే మధ్యలో దీనికొనొకటి. దీనిని ఎలాగైనా కిరణ్ చేత బయటికి గెంటించేయాలి. సారీ ఫర్ ద లేట్. పర్లేదులే. నేను అడిగిన డేటా తీసుకొచ్చావా?
రూమ్ లో మర్చిపోయానని చెప్తావా? అమ్మో అలా చెప్తే ఇంకేమైనా ఉందా? నీ చేతిలో ఫుల్ క్లాస్ పడిపోదు. తీసుకొచ్చా మేడం. బీదర్లో ఉన్న లక్షాధికారుల లిస్ట్ ఇది. టాప్ 10 కరోడుపతిల లిస్ట్ ఇది. నువ్వు కట్టాలనుకుంటున్న అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి మినిమం 10 lakhs అవుతుంది. చిన్న చిన్నోళ్ళ దగ్గరికి వెళ్లి 100,000 కలెక్ట్ చేసుకోవడం కంటే టాప్ 10 కోటీశ్వర దగ్గరికి వెళ్లి కలెక్ట్ చేసుకోవడం మంచిది. తొందరగా పని అయిపోతుంది. 10 లక్షల కోసం 10 మంది చుట్టూ తిరగటం అవసరమా? అంటే మనకు కావలసిన 10 లక్షల డొనేషన్ ని ఒక్కడి దగ్గర నుంచి రాబట్టుకుంటే అయిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనలాంటి స్టూడెంట్స్, అనాథల కోసం, అందుల కోసం 100 రూపాయలు చందా అంటేనే 1000 ప్రశ్నలు వేస్తారు. ఒక్కొక్కడు 1 లక్ష రూపాయలు ఇస్తాడన్న గ్యారెంటీయే లేదు. నువ్వేమో ఒకడి దగ్గర నుంచి అంత పెద్ద అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. నో, ఇట్స్ పాసిబుల్. ఏంటి అలా చూస్తున్నావు? నీ కాన్ఫిడెన్స్ ఏంటా అని. ఒక మంచి పని చేయాలనుకుంటున్న నా సంకల్పమే నా కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించడం లేదు? నేను చెప్పింది చేసి చూపించాక నువ్వే శభాష్ అంటావు. అది కాదే బాబు. డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం. ఈ రోజు చాలా మంచి రోజు. లిస్ట్ లోంచి ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకుని ప్రయత్నాన్ని మొదలు పెడదాం. ధనకోట వజ్రముని. ధనకోట అన్న పేరులో ధనం ఉంది, వజ్రముని అన్న పేరులో వజ్రం ఉంది. అందులోనూ ఫస్ట్ నేమ్ ఇతనిదే ఉంది. సో మన 10 lakhs డోనర్ ఇతనే. వెంటనే వజ్రముని ఇంటికి బయలుదేరదాం. దా. ఓ ఆ ఇంటికా? వద్దు. ఎందుకు? వజ్రముని ఫ్యామిలీ గురించి నీకు తెలీదు. ఆ వజ్రముని బీదర్నే కాదు, కర్ణాటక స్టేట్ నే రూల్ చేసే డేంజరస్ పర్సన్. నా సంటోని చాలా మందిని చూసావా? రాయ్, వజ్రముని పోలీసుల్ని, పొలిటీషియన్లని గుప్పెట్లో పెట్టుకున్నవాడు. ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ బిజినెస్ లో వాడు వృత్తి. అయితే ఇలాంటి వాళ్ళే కరెక్ట్. చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ బయటకు మంచి పనులు చేసే వాళ్ళలా కనబడటానికి ఇలాంటి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇతన్ని కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తే మన పని అయిపోతుంది. లహరి, నా మాట విను. అలాంటి వాడి జోలికి వెళ్ళొద్దు. నేను అతని దగ్గరికే వెళ్తాను. అతని దగ్గర నుంచి 10 లక్షల డొనేషన్ ని పట్టుకొస్తాను. అది చాలా కష్టం. వాడు అందరి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకునే రకం తప్ప ఎదుటి వాళ్లకు రూపాయి సహాయం చేసే టైప్ కాదు. గౌతమి, అతని దగ్గర నుంచి డొనేషన్ కలెక్ట్ చేయటమే కరెక్ట్. ప్రజల డబ్బుని అనాథలకి చేర్చగలం. లహరి, ఏంటి నీ మొండి? నువ్వేదో రిస్క్ అంటున్నావు కదా, అలాంటి రిస్కుల్ని ఫేస్ చేయటమే నాకిష్టం. అందుకే నేను ఒక్కదానే వెళ్తాను. ఆ వజ్రముని దగ్గర నుంచి 10 లక్షల రూపాయల చెక్ ని పట్టుకొచ్చి నీకు చూపిస్తాను. అలా తీసుకురాలేకపోతే నా పేరు లహరినే కాదు. చాలా డేంజర్ జోన్ లోకి వెళ్తున్నావు లహరి. యూ డోంట్ వరీ, గంటలో వచ్చేస్తాను. బాయ్. లహరి, లహరి, లహరి! వద్దంటే వినకుండా వెళ్తుంది. ఏం జరుగుతుందో ఏంటో. కిరణ్, కిరణ్, కిరణ్! ఏంటి గాయత్రి? ఏంటి కిరణ్ కొత్త పట్ల? అవును బుల్లిరాజు. మీలో సక్సెస్ అయినట్టు నాలో ఎప్పుడు సక్సెస్ అవుద్దో. ఎరా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. ఏదో ముష్టిమోహం వేసుకుని నేహారిక నాది, నేహారిక మీద ఆల్ రైట్స్ నాయే. నిహారిక ఇస్ మైన్, నిహారిక బిలాంగ్స్ టు మీ. ఒరే నువ్వు ఇంగ్లీష్ లో చెప్పినా హిందీలో చెప్పినా సరే, నేహారిక నాది. నాదే నాదే నాదే. నువ్వు 3 సార్లు చెప్పినా 30 సార్లు చెప్పినా నిహారిక నాదే. రేయ్! ఎవరో ఒకరు నిహారికని పెళ్లి చేసుకుని వెళ్ళిపోండి. అయితే నేను ఆ పనిలో ఉంటాను. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను బెదరు. ఎందుకు పిలిచావు గాయత్రి? తీసుకోండి. డ్రెస్సా? ఇప్పుడెందుకు? తీసుకో బెదరు, ఎంతో ప్రేమగా తెచ్చిచ్చింది. ఆ ప్రేమలో ఆప్యాయత లేక ఇలా ఎండిపోయాం. తీసుకో ప్లీజ్ టేక్ ఇట్ బాస్. తెలుగులో నేను అదే ఏడిచాను. నీకు ఏడుపు వచ్చని నాకు తెలుసురా. అటు చూడు. నా కిరణ్ కోసం
నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన డ్రెస్ ఒకసారి వేసుకుంటే చూసి సంతోషపడతాను. రేపు మార్నింగ్ వేసుకుంటా గాయత్రి. ప్లీజ్ ఇప్పుడు వేసుకోండి. వేసుకో బెదరా, గాయత్రి ముచ్చట పడుతుంది కదా. సరే 2 minutes లో వస్తాను. అలాగే. గాయత్రి, ఈ బుచ్చిబాబు ఇక్కడ అవసరం అంటావా? గాయత్రి, ఈ బుల్లిరాజు గడి ఇంట్లో అవసరం ఉంటావా? ఓరే, నాకు తెలవక అడుగుతాను, అమెరికాలో అద్దాలు ఉండవేంట్రా? అమెరికాలో అద్దాలు ఉండకపోవడం ఏంట్రా? ఉంటాయా? మరి ఉంటే చిన్నప్పటి నుంచి నిన్ను అద్దంలో చూసుకోకుండా పెరిగేవేంట్రా? నీకు నువ్వు అందగాళ్ళ ఫీల్ అయిపోతున్నావు. రాయ్, అమెరికాలో అందరు అమ్మాయిలు పొద్దున్నే లేవగానే నన్ను గుడ్ మార్నింగ్ హ్యాండ్సమ్ అంటారా? వాళ్ళకి కళ్ళు దుబ్బలా మాట్లాడుంటారు. లేకపోతే అమెరికా హోటల్లో టేబుల్ తుడుచుకునే మసిగొట్ట మొహం నువ్వు నిన్నే అంటావేంట్రా? అబ్బిరాజ్ పాలే రోడ్ల పైన అప్పడాల ముక్కునే మొహం నువ్వు ముసుకా. అవును, ఇదివరకు నేను వ్యాపారం చేశాను, నీకెలా తెలుసు? అమెరికా వాళ్ళకి అన్ని తెలిసిపోతారా? ఒరే, నీకు అమెరికాలో అన్ని తెలుసు కాబట్టి అమెరికాలో ఏ తెల్లతోల పిల్లను తగులుకుని దాన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు కదా. నేను నిహారికని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఎలా ఉంది గాయత్రి? వావ్, సూపర్. ఈ డ్రెస్ లో అద్దరిపోయావు కిరణ్. ఈ డ్రెస్ లో నువ్వు కూడా అదిరిపోయావు నిహారిక. మోస్కరా. ఏంటి? నోరు. కిరణ్, ఈ డ్రెస్ లో నువ్వు ముద్దు చేస్తున్నావు. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? అదేంటి అలా పెట్టేసావు? చిన్నపిల్లలు ముద్దొస్తే ఏం చేస్తాం? ముద్దెట్టుకుంటాం. నేను అదే చేస్తాను. ఓ, అలా చెప్పు. నువ్వు చంటి పిల్లడు కాదు కదా. నా కంటికి అలాగే కనిపించాడు. మరి నేనెప్పుడు చిన్నపిల్లల కనిపించలేదా? ఒకసారి వెళ్ళి మొహం అద్దంలో చూసుకో. నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు నిహారిక. ప్రేమించే వాళ్ళు ఇలాగే ఉంటారు కిరణ్. ఇందులో తప్పే ఉంది. ఏం గాయత్రి? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావంటే చంపేస్తాను. తక్కువ రా కిరణ్. వజ్రముని గారితో మాట్లాడిస్తారా? నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటగా ఉంది. అందమైన బొమ్మలా అమాయకంగా ఉన్నావు.